స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీ అని హెల్తీగా ఉండాలంటే స్పోర్ట్స్ బాగుండాలి. ఇప్పుడు మన దగ్గర అందరూ స్పోర్ట్స్ లవర్స్, మా మహేష్ కుమార్ గారు, మా అజరుద్దీన్ గారు, వివేక్ గారు, వాళ్ళు కూడా స్పోర్ట్స్ బాగా కార్పొరేట్ మన విశాఖ క్రికెట్ స్టేడియం డొనేట్ చేశారు. అయితే అట్లా మనం ఒక ట్రయాంగులర్ పాలసీ అడాప్ట్ చేసి ఇప్పుడు విలేజ్లలో, డిస్ట్రిక్ట్లలో, మండల్ లెవెల్లో స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను మా టీచర్ ఎలక్షన్ అప్పుడు ఆల్మోస్ట్ 200 స్కూల్స్ తిరిగాం. అన్ఫార్చునేట్ గా ఏమైందంటే అప్పుడు ప్రతి స్కూల్లో టీచర్లు అందరూ ట్రైనింగ్ వెళ్ళిపోయారు కలెక్టర్ ఆఫీస్. ఆ పీఈటీ టీచర్ ఒక్కడే మొత్తం స్టూడెంట్స్ ను గ్రౌండ్ లో ఎంటర్టైన్ చేశాడు, అంటే మేనేజ్ చేస్తా ఉండి. కాబట్టి ఆ గ్రౌండ్స్ అనేది అన్ఈవెన్ ఉంటుంది, లెవెల్ గా లేదు, డస్ట్, గ్రౌండ్స్ మెయింటెనెన్స్ సరిగా లేదు. పీఈటీ ఆడడానికి ఎక్విప్మెంట్స్ లేవు. ఇప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, ఫుట్బాల్ ఉండాలి, బ్యాడ్మింటన్ ఉంటే బ్యాడ్మింటన్ బాల్ ఉండాలి, ఏదైనా కానీ ఇండోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ ఎక్విప్మెంట్స్ లేవు. పీఈటీ టీచర్స్ శాంక్షన్ పోస్టులు తక్కువ ఉన్నాయి. కొత్త ఆడికి దాన్ని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. కాబట్టి మనం తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ కూడా రీసెంట్ గా తీసుకొచ్చారు. దాంట్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెట్టారు. అంటే మన ఇంటెంట్ కరెక్ట్ ఉంది, బట్ దాన్ని ఇంప్లిమెంటేషన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఎస్పెషల్లీ ఇప్పుడు మహేష్ కుమార్ గారు చెప్పేది ఏంటంటే ఈ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఈ స్పోర్ట్స్ అనేది ఒకటి మంచిగా చేస్తే ఎవరైతే స్పోర్ట్స్ బాగా ఆడతారో, అంటే పిల్లలు కానీ యూత్ కానీ ఎవరు కానీ, వాళ్ళకు మనం హెల్తీగా ఉంటారు, వాళ్ళు ఫిజికల్ గా బాగుంటారు, మెంటల్ గా బాగుంటారు, వాళ్ళు ఎడ్యుకేషన్ కూడా బాగా చదువుతారు. అంటే లేకుండా ఏమైంది అన్ని ఈ డ్రగ్స్ అని ఇవన్నీ కొత్త గ్యాజెట్స్, దీంతో టైం అంతా వేస్ట్ చేసుకొని వాళ్ళ ఎనర్జీని వాళ్ళు వేస్ట్ చేసుకుంటూ స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ పిల్లలు కానీ, యూత్ కూడా